साज्यं त्रिवर्ति दीपार्थमिदा सिक्के दीपान् दर्शयामि निवेदनं प्रोक्षा परिचित्या चेवटं प्रथमायनवा द्वितीयनवा तृतीयनवा चतुर्थायनवा पंचमायनवा आवाय परिस्थित आवाय देवताभ्यो नमः नारिकेलफल सात्मेन फल चक्रोपैक्त्यं वेदं समर्पयामि क्षत्रं पूजितसमायुक्तं नागोलद्रयणं मुस्तादं ताम्बूलमृतं पूजितताम्बूलं समर्पयामि हिरण्यगर्भवासं हिरण्यविजयवासं आनन्दफलिवरदमदशान्तिं प्रेक्षमे सुवर्णपुष्पदक्षाणं दक्षाणं समर्पयामि आवाय देवताभ्यो नमः कर्पूरनीराजनदीपं ॐ हिरण्यवासं सर मेरे को आजमनीयं समर्पयामि जय विघ्नेश्वर भगवान की ऐसे पूजा ग्रह इनम संपूर्ण धाम्या सत्योन्दे आवाय देवताभ्यो मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम श्रद्धाहीनम श्रेष्ठना श्री यद्भुतं यजमान पूजन आचार्य विज्ञान द्रव्य आवाय देवताभ्यो नमः परिपूर्णं नाथे अनया यथाशक्तिना पूजनेन स्तोत्रपठेन आवाय देवताभ्यो नमः सुप्मे सुभसन्नवरदानवन्तो श्री हरि आत्मसुन्दरवाणी नागमहामन्त्रकरणो ओ नागमहामि ఈ వచ్చిన కారణమేమి నీ కోరికలు చెప్పను నాలుగు శ్రీ మహావిష్ణువుకి ఓ జగదర్శ భూలోకముల మానవులు నానావిధ కృష్ణ నిర్వహించినారు వాళ్ళకి ఆ కృష్ణ పెట్టుతున్నాను అందరికి శ్రీహరికి చెప్పాను మీరు లొల్లి పెట్టకండి మాట్లాడుకునేదంటే అవతల మాట్లాడుతాం ఓ నాద మహామి నీవు లోకైనాశమై చక్కని విషయమైనది అందరికి ఉపకమలతో ఆ సత్యనారాయణతము ఆ రకముల భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకముల సకలేశ్వర వారి పరమ మోక్షం విగ్రహం అది నాలుగు ఈ విధంగా ఆడుతున్నాడు ఓ దామోదర ఆ రథమిత్ర ఆచరించడం దాని వివరలో ఎవరు ఆచరించి అది ఎంజీఓ సవిస్తరంగా పాటించడం అందరకు శ్రీ మహావిష్ణువు ఇంటి చెప్పంగను ఓ నారద మహాముని సత్యనారాయణం జీవాలు సూర్యోదయం పూర్వమే నిద్రించి కాలకృత్యం నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానం విధా ప్రకారం నిర్వర్తించుకుని శుచి ఇచ్చిన భక్తితో దేవాసి సత్యనారాయణ ప్రభు ఈ అనుగ్రహం కోరి ఈ రోజు తమ స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయడం ఆ విధంగా మధ్యాహ్న కాలంలో కర్మానుష్ఠానం నిర్వర్తించుకుని సాయంకాలంలో స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఆచరించడం పూజాస్థలను గోమయంతోనికి శుద్ధి చేసి వరపిండి బదులుగా 5 రంగుల చంద్రములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన సమర్చి దానిపై బియ్యం పోటీ దానిపై కలశం చేయడం ఆ కలశం వెండితో కానీ రాగితో కానీ కింద మట్టితో కానీ చేయడం లోభత్వం చేయరాదు యథాశక్తిని ఆశించడం సూర్యుడు నవగ్రహణం ఇంద్రాది అశ్వత్వాలు దేవతలను అదేవత ప్రత్యేక దేవతలతో సాగుంచడం ఓడ కలశంలో ఓడదేవులకు చేయడం 4 స్త్రీలను కూడా పురుషులను కూడా సమాచరించవచ్చును ఇక ఏ దేవడం సాయంకాలం సమాచరించవచ్చును ఈ రథం చేయవారు బ్రాహ్మణులను బంధువులను చేయడం అరటి పండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమనూక द्रव्यार्थम हरिद्रापूजूनां समर्पयामि पुष्पाणि पूजा निराजरानन्दमाचमनीयं समर्पयामि श्रीमद्रमारमण गोविंद गोविंद हरिये नमः द्वितीयोध्यात्मं महासुतमाधादान्यं संरक्षणं प्राप्तिये पच्चित् काशीपुरी रम्या नित्योदितराक्षिताभ्यां उत्तम नित्यं ब्रह्मोत्तरे मुनिश्रेष्ठारा पूर्वमेतमासिंचमार्गचुप्चनारुण्यं सोदपाराणि इक्विजपदेंगनं पूर्व रम्यं काशीपटं बीज ब्राह्मणेवाडो अतनु मिगिलिन तद्दिले అనవసరమే ఆకర్షే బాలకర్జో ప్రతిని ఒత్తిడినివాడో భగవాన్ బ్రాహ్మణ క్రీడగాన బ్రాహ్మణ విధంగా దుర్భమే కష్టం అనుభవించి తాను ఒక పెద్ద బ్రాహ్మణుడు విచారై ఆ మిగ బ్రాహ్మణుడు ఎదురుగా పోయి బ్రాహ్మణ నీ వేద విధమైన నోట్లు దరిద్రమని అని అడిగను అలాగా ప్రియ బ్రాహ్మణుడు ఓ ప్రభు నేను విద్య దరిద్రుడు భిక్షాన్ని జీవించినాను చాలా కష్టం పడుతున్నాను నా దరిద్రమూఢమైన అసలు బహుపాయమైన ప్రార్థించడం అల్లకా వృద్ధ బ్రాహ్మణ రూపేశారని శ్రీ మహావిష్ణువు ఓ బ్రాహ్మణ శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ అవతారమైనారు ఆ సతీదేవిని సేవించడం మీ కృష్ణుని తెలుసుకోవడం
ఆ సత్యనారాయణ ఆచరించి మా దివ్యార్థమాచరించి విధానం తెలిపిను. అది ఆ బీద బ్రాహ్మణుడు మర్నాడు ప్రాతకాలం లేచి భిక్షాటం బయలుదేరి ఆ వచ్చినంతో బంధుమిత్రాలను ఆహ్వానించి శాస్త్రోక్తంగా శ్రీ సత్యనారాయణ ఆచరించి అనధికారంలో సకల సొమ్ములు పొంది అంజమును మోక్షం పొందిన. ఒకనాడు బ్రాహ్మణ భక్తి స్థితులతో శ్రీ సత్యనారాయణతో ఆచరించుండగా కఠినము కొని జీవించి వాడొకటి వచ్చి కఠిన కావలి నుంచి లోపలికి వచ్చి రథమును చూసాను. కఠినమునతో మీరు ఆకలి చేయండి. బ్రాహ్మణుడు చేసిన తెలిసి, ఓ మహాత్మా, మీరు చేసిన కార్యక్రమం ఏమి, మీరు చేసిన ఏం ధనం వచ్చను, అది ఎందుకు సవిస్తరంగా తెలపడానికి ప్రార్థించను. అందుకు ఆ బ్రాహ్మణుడు పోయి సత్యనారాయణము వీరమాని సకల కోరికలు సిద్ధించను. సకలేశ్వరుగా బ్రాహ్మణుడు ఆ రథగారికి వెళ్ళినటువంటి ఆ కఠినముతో మర్నాడు ప్రాతకాలని ఆ కఠినముగా వచ్చిన ధనంతో అరటిపండు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ తీసుకొని ఇంటి చేరి శ్రద్ధాభక్తులతో శ్రీ సత్యనారాయణతో ఆచరించేందుకు కారణమై సకలం పొంది అంత్యమున స్వర్గంలో ప్రాప్తి పొందిన వాడైన ద్వితీయోధ్యాయ సమాప్త శ్రీమద్ రమణ గోవింద రమాస సత్యనారాయణ స్వామి మహం. गंधम पशु कुंकुम पूर्वपत्रे समस्त गंधद्रव्याणां देवतमसी जन्मभोहम् अत्यासुमदं विद्या मया गंधाधिकं गन्धान्धारयामि हरिद्रा कुंकुमोक्ता सुगंध सजावरण द्रव्याणि समर्पयामि यथा दिग्गजपत्र पुष्पाणि समर्पयामि धूपम् आजमनीयं समर्पयामि श्रीमद्रमारमण गोविंद हरे नमः. अद् तृतीयोऽध्याय प्रारम्भः. पुनरग्ने प्रवक्ष्यामि सुदुःखं सुतमा पुराण कोमकोणाम् अर्वच्यमेन्द्रिः नितेन्द्रो सत्यवादी गच्छान् देवालयं प्रति दिने दिने दिनं दत्ताञ्जान् सन्तोषेस्तु श्रीः. ओम निश्रेष्ठारा पूर्वे रथमाचరించిన గజర్జనామరణం సూతపారానికి చెప్పంగరం పూర్వము ఉల్కాముగ్రం రాజకరణోదర సత్యరథుడు ప్రతిదినము దేవాలయం పోవచ్చు. బ్రాహ్మణుడికి ధనం సంతోషపరిచిందను. అతని భార్య చాలా సౌందర్యది, మంచి కుటుంబది. ఆ దంపతులు శ్రీనారాయణ తీరమణ శ్రీ సత్యనారాయణ ఆచరించి ఉండను. ఆ విధంగా రాజు రథం చేసిండగా ఆ మార్గన సాధువుల పేరుతో కూర్చు తన బడును ఒడ్డు పట్టించి రాజు పోయి, ఓ రాజా, ఇప్పుడు చేసిన ఈ కార్యక్రమాన్ని చేసిన ఏం ఫలితం వచ్చను, ఏదో విషయంతో సవిస్తరంగా జరపడానికి ప్రార్థించను. అందుకు రాజు పోయి ఈ సత్యనారాయణము ఈ సమాధి సకల కోరికలు సిద్ధించును. సకల శంకరంగా రాజధారణ కార్యక్రమం ఉన్నటువంటి ఆ విషయుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన శుభ్రాన్ని చేరుకున్న వాడై తాను ఉన్నటువంటి సత్యనారాయణ మహత్యం గురించి తన బాధ చెప్పి ఆమె ఉంచినగా నా సంతానం గురించో సత్యనారాయణను చేసిన ప్రతిజ్ఞేశనం. కొన్ని రోజుల నిజ కర్మోత్సవన ఆ వైష్ణుభాని అయినటువంటి లీలావతి గర్భవతి 10వ మాసం కుమార్తెలను ఆ వైష్ణవ కుమార్తె కళావతిని పేరు పెట్టి కళావతిని పేరు పెట్టి అల్లారం లాభించింది. ఆ కళావతి కృష్ణపక్షం దరిద్ర ప్రవర్తమానమవుతుండను. లీలావతి భర్తను వచ్చి, నాథ, మన సంతానం గురించి సత్యనారాయణ చేసిన ప్రతిజ్ఞ కదా, మన సంతానం గురించి మనకు వ్రతం చేయడం అందగదరు. అమ్మాయి వివాహకాలంలో వ్రతం చేసినాము, ఇప్పుడు ఏం తొందర వచ్చింది అని ఆమెకు ఒకటి సమాధానం చెప్పి వ్యాపారంలోకి పట్టణంలోకి పోయినాము. కొంతకాలం గడేసరికి ఆ వయసుని కూతురైన కళావతికి యుక్త వయసు వచ్చి ఒక మనిషిని పిలిచి, నీవు పోయి మా అమ్మాయి తీసుకున్నామని చెప్పాను. సాధువుతి ఆజ్ఞాపింపబడిన ఆ మనిషి అనేక నగరంలో తిరిగి కాంచన నగరం చేరుకొని యువకుడైన వైశ్యకుమారుడు తీసుకుని వచ్చాను. అతను అన్ని విధంగా తన కుమార్తెకు తగినవాడుగా వచ్చి ఆ వైశ్యకుమారుడు తన కుమార్తె కళావతి నుంచి మహావైభవంగా అభినయించను. ఆ ఆనందంలో ఉండే ఆ వైష్ణవి శ్రీ సత్యనారాయణ విషయం మర్చిపోయాను. అందులో శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైష్ణవిపై ఆగ్రహించను. కొన్ని రోజులు తన వ్యాపారంలో తన అల్లుడికి మెలకువ నేర్పడగై సముద్ర తీరంలో రత్నసార తీసుకుని పోయిన వాడేను.
ఆ రత్నసారపురం చంద్రకేతుడు మహారాజు పరిపాలించుండెను. సాధు ధనగతం చేయకుండా చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై మీకు దారుణమైన కదుత్వములు కలుగా కాంక్షించను. ఆ రాత్రి కొందరు చోరుడు రాజుగారి ధనాగారం నుండి ధనం అపహరించి ఆ వర్తకంలో చోటు చేరుకుంటే రాజుబడి ఆ చోరులను పట్టుకున్నకు 4 తమ దగ్గరకు వచ్చిన చూసి ఆ ధర్మ సంతులను ఆ వైశ్యులంతా వదిలి పారిపోయిన వారైని రాజబడిలో అక్కడికి వచ్చి ఆ వైశ్యులంతా ధనం సంతుల వల్ల ఆ వైశ్యుల చోరులను నిశ్చయించి వారిని కట్టి రాజుగడికి పోయి ప్రభు ధనంతో కూడా చోరులను బట్టి తీసుకొని వచ్చింది విచారణ విషయం విధింపుడాలను వినిపించి రాజు ఏమీను విచారింపగా ఈ దుస్తులను తీసుకుని పోయి మిక్కిలి భయంకర కారాగృహం అందించడాన్ని ఆజ్ఞాపించడం భటులు వైశ్యులను తీసుకుని పోయి మిక్కిలి భయంకర కారాగృహం అందించి ఎంత ప్రార్థించడం వారు మాటలు ఇవ్వాలి రాజమైంది లేకపోయింది. ఇంకా ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవంతున ధనదేవత ఆధీనం గావించడం మరియు సత్యనారాయణ స్వామి శాపమున ఆ వైశ్యుల యొక్క బాల్యను కుమార్తెను ఇంటి దగ్గర అనేక కష్టములు పాలని వారి గృహమందర ధనదేవు చోరుడు చేయబడను లీలావతి గృహవచనం మనోవిచారం నదికమీనం క్రీడకు దింజీనను లేక ఇంటింటికి తిరిగి విచ్చమెదుకుని వస్తుంది. ఒకనాడు ఆకలిగా నుండి ఆ వైశ్యుని కూతురైన కళావతి ఒక బ్రాహ్మణి గృహణ చేరుకున్నాను. ఆ దిన బ్రాహ్మణి గృహణ కోరిన కోరికలు తీర్చిన శ్రీ సత్యనారాయణ జరుగుతుండగా ఆ రథం పూర్తి అయినంత వరకు అక్కడనే కథని ప్రసాదం తీసుకుని రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకున్నాను. ఆ విధంగా ఆలస్యంగా వచ్చిన కూతురు వచ్చి తల్లి ఒక లీలావతి అమ్మాయి ఇంత రాత్రిలోకి ఎక్కడి నుండి ఏమి చేయించింది అని అడిగాను. అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణి గృహణ కోరిన కోరికలు తీర్చిన శ్రీ సత్యనారాయణం జరుగుతుండగా ఆ అర్థం పూర్తి అయినంత వరకు అక్కడనే కథని ప్రసాదం తీసుకొని చెప్పాను. అది లీలావ సంతోషించి పూర్వం తన భర్త చేయలేకపోయిన సత్యనారాయణం తన శక్తులను ఆచరించి ప్రభు మా అపరాధం క్షమించి నా భక్తిని అల్లుడు సుఖంగా ఆడించడం అనుగ్రహించి వారికి ప్రార్థించడం లీలావ సత్యనారాయణం చేయడం వల్ల స్వామి సంతుష్టై ఆ రాత్రి చంద్రకేతు మహారాజు స్వప్నంలో సాక్షాత్కరించి కాలాక్రమణంలో అన్యాయంగా బంధింపబడిన వైశ్యుల నలుగురిలో ప్రాతకాలం విడిచిపెట్టియో వారు ధనం చేయ వారికి ఇచ్చివేమో నేను చూడండి సర్వనాశనం చేసిందో అని చెప్పి అతిశయిపోయినాం. మర్నాడు సూర్యోదయమైన వెంటనే రాజసభకు వచ్చి మంత్రి పురోహితాంతరం నుంచి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలో అందరూ చెప్పి ఆ వైశ్యులను బంధయుక్తం గావించి తాను పూర్వం స్వాధీనం చేసుకున్న ధనానికి ఎట్టింది ధరమించి ఇక సుఖంగా ఇంటికి పోతుందని చెప్పినాం. వైశ్యులు నమస్కరించి అనేక విధములు కొనియాడి సముద్ర మార్గంలో బయలుదేరి ఇది తృతీయోధ్యాయ సమాప్త. శ్రీమద్ రమారమణ గోవింద సత్యనారాయణ స్వామి మహన్ ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनान् वृक्षान् समर्पयामि. गंधद्रव्याणां देवतमसीजनमोह मत्तासुमग्नं विद्यामया गन्धादिशान् गन्धान् धारयामि हरिद्रा कुङ्कुमोक्ता सुगन्धद्रव्यान् समर्पयामि. सेवन्तिका ओजमावाड्वां जमुना या कर्वीरसारमुष्णेहां लप्रवाणदृश्यमालिकां शान्तं यमानसेनादित्य पत्रपुष्पाणि समर्पयामि. धूपम् धूपमाग्रापयामि. प्रोक्षा परिशिष्यं प्रथमं द्वितीयं चिन्तान् वचमानमावादेवतां ब्रह्म यजमानसेनादित्य आस्मिर्फलकथेषु नारिकेलो महात्म्यं समर्पयामि. तत्पूर्णनिराजनदीपं मंगलान्नस्यामि निराजनानन्दरमाध्यमनीयं समर्पयामि. श्रीमद्रमारमण गोविन्द हरे नमः. अथ चतुर्थोऽध्यायः मंगल आचारोलोकं ब्राह्मणेभ्यो धनदत्तायो सरगरमदे. आ विधंगा राजगान श्रीनिर्मण वयసులో లోవలో తీర్థయాత్రలు చేయించు ధనగర్వంతో ఉన్నవారు కావున ఆ సన్యాసం చూసి ఓ సన్యాసి మా పడవలో నేనున్నదో నీకేంద్రకు ధనం ఆపాదించుటకు ఆలోచించుటివా
మా పడవలు ఆకులు అరుగు తప్పని ఇంకేమి బంధువుని అగ్ని ఆ సన్యాస సత్యోగా కాంచి పక్కన వెళ్ళిపోయి కొంచెం దూరం స్థితి కింద కూర్చున్నాను విడబా విషయం తమ జీవితం నెరవేర్చుకుని పడవలు తెల్లబోయి తమ పడవలో తండ్రున్న సంతలో ఆకులు అరుగు చూసి మూర్చిపోయి కొంతసేపు తెలుసుకొని వివరించాలి. అప్పుడు అరుడు మామను చూసి ఏడ్చడం వల్ల ఏం ప్రయోజనం ఉన్నది? సన్యాసి ఎటైనది ఏమి చేసినా సన్యాసి జీవనం తనకు ఆయన ప్రార్థించడం అలా దేశం లభించడం చెప్పిన ఆ వైశ్వరుడు మాట్లాడుతున్న ఆ సన్యాసులతో పోయి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడు అవివేకనేమితో పరిహాసమరార్జిని నన్ను రక్షకుడు అని అనేక ప్రార్థించడం అందుకు స్వామి సంతుష్టై మరలా ఆ పడవలో వర్తకం ధనం యథాప్రకారం వర్ణించి అంతః వైశ్యులు సంతరించి శరగరం బయలుదేరి వారు ఆ విధంగా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత దూరం నుండి తమ రక్త ప్రభ కనబడవచ్చి ఆ వైశ్యులతో అల్లుడ చూసినగానే నావతో కూడా మునిగిపోయి కదా ఇది ఎంతో శ్రీ సత్యనారాయణ స్వామి మాధ్యమే కానీ మీరు గాథను చేయించుకొని ఇక నా శక్తివంతంగా స్వామి చేయించుకొని అందరూ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామి సాష్టాంగ నమస్కారం చేసి పెట్టుకోవడం అంత సత్యనారాయణ స్వామి ఆ విష్ణుపై కరుణించి ఓ వైశ్య నీ కుమార్తె నా ప్రసాదం పూజిపోకుండా తన భర్తను చూసుకొచ్చింది ఆ ఇంటికి పోయి ప్రసాదం తీసుకొని వచ్చేసో అంతే శివులని ఆ విధంగా ఆకాశం నుండి విలువనే వాడమని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చాను. ఆమె తిరిగి సమస్య తన భర్త నావతో కూడా బయలుదేరాను. దాన్ని చూసి అందరూ చాలా ఆనందించి అప్పుడు కళావతి తండ్రిని చూసి తండ్రి కాలస్యం వెళ్ళిస్తాం ఇంటికి పోదాం బ్రహ్మాను ఆ మాటను అంగీకరించగా సముద్రంలోని శ్రీ సత్యనారాయణ ఆచరించి అనధికారంలోనే సకల పొంది అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని పొందిన వాడేను. ఇది చతుర్థోధ్యాయ సమాప్త శ్రీమద్రమారమణ గోవింద గోవింద. అక్షరం శిరమాస సత్యనారాయణ స్వామి మహం ధ్యానం ధ్యానం దోర్పయామి ఆవాహయామి ఆసనార్థ పక్షాన్ని దోర్పయామి. మంగళ నీరాజన దీపం కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. హరే నమః. అద పంచమోధ్యాయ సూతమోవాచః అథాన్యాత్సం ప్రవక్ష్యామి సుతమేన ప్రాప్తిజే అసిత్ తుంగధ్వజో రాజా ప్రజాపాలనతత్పరః సూతమహోమనిర్దివ్యంగనం పూర్వం తుంగరాజు ప్రజలను కనకనవేచు రాజ్యపాలన చేయులను ఆ తుంగధ్వజ ప్రాణరణం పోయి అనేక పురోహితులను సంబంధించి దేవికి వచ్చుతో మార్గ మధ్యంలో మాడ చెట్టు కింద గొర్రెలు బంధువులతో కూడా ఉన్న వారి శ్రీ సత్యనారాయణ చేసిన మనోగౌరవం చేయడం స్వామికి నమస్కారం నేను చేయకపోయాను. తర్వాత గురువును ప్రసాదం తెచ్చి రాజు ముందరించి మరొక పూజాస్త్రాన్ని పోయి అందరూ భక్తితో ప్రసాదం ఉంచి రాజా ప్రసాదం పూజింపగా తన నంగడంలో వెళ్ళిపోయాను. అంచే సత్యములకు ఆ రాజుపై ఆక్రమించను. అంచేత ఆ రాజు కుమార్ చనిపోయి సకల సంపదలో హరించిపోయాను. క్రమంగా దర్శనం సంబంధించిన వారు ఎందుకు చూసి రాజు దాన్ని తలపోచడం ఆహారం ఇచ్చిన ఆనాడు స్వామి ప్రసాదము నీచముగా భావించి భక్ష్యం ఎదురుతుంది. అంతే సత్యములు నాపై ఆగ్రహం వల్ల నాకు స్థితి కలిగే అని ఆలోచించుకుని వెంటనే ఆ గురుడు చెందకపోయి శ్రద్ధాభక్తులతో శ్రీ సత్యనారాయణతో ఆచరించి అనధికారంలోనే సకల సౌలభతి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందిన వాడేను. మహాప్రభావంతమైన ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరించరో ఎవరి గతల భక్తితో విందరో వారు సకల సంపదలు పొందిన వారై సుఖంగా అందరూ ధనవంతులను బంధనం పొందిన వాడు వ్యక్తుల బంధనం భయగ్రస్తులను సకల అభీక్షలు పొందిన వారి అంత్యములు స్వర్గలోక ప్రాప్తి పొందుతురు. కనుక సత్యనారాయణ దేవుడి జ్ఞాపకతను కథ విధానమును కథం యొక్క మహత్యమును అందువల్ల లభించవలసింది. కలియుగ సత్యనారాయణ స్వామి కొందరు సర్వేశ్వరుడినియు కొందరు సత్యనారాయణియు కొందరు సత్యదేవుడిని ఉంచుకుందరు. సనాతనుని హరి కలియుగం అనేక అవతారం రూపంలో ఉంది. భక్తులను కాపాడుతూ వారి కోరికలను తీర్చడం రథం చేయడము శక్తి లేకుండా ఎవరైనా అర్థం చేసినగా సూచనను శ్రద్ధాభక్తులతో కథను సత్యదేవుని అనుకున్న సకల కష్టములు తొలిపోను సకల సముద్రం కలమును తీసి తాత ప్రాణివా కాండే సత్యాధ్యాయం పంచమోధ్యాయ సమాప్త శ్రీమద్రమారమణ గోవింద గోవింద. శ్రీమాస సత్యనారాయణ స్వామి ధ్యానం ధ్యానం దోర్పయం యాభామ్యాసనార్థ పక్షాన్ని దోర్పయం.
जीवन सत्यं सत्यं प्रतिंदा आमोदम समदो समसी करबेटी कोत्रिंद्राय मनीय गुणात्मने कराय एदात्मविद्या संतदस्तिन समस्त सन्मंगलानि भवन्तो नित्यस्यस्तु नित्यमंगलं दरिपरेया नित्यस्यस्तु नित्यमंगलानि भवन्तो शिवया देवा शरणागत वत्सलं తీసుకొని అవతల పోయి రాయి బయటికి పోయి రా అవతల పోయి రావాలి సిరబెట్టాము చెంచి గట్టిగా ఉన్నాం समस्त गंधर्वयाणां देवतमसे जन्मभोः भक्तासमर्थं विद्या मया गन्धादिशदान् गन्धान् धारयामि सेवन्तिका उर्जमवार्णां विन्नाया केलेसारसैहा तमन द्वितीयं चतुर्थं पंचमं आवाहित श्रीरमास सत्यनारायण स्वामी नमः तहसीला नारिकेल फल आस्मिन् फल निवेदनं समर्पयामि अक्षतले कोई प्रसमायुक्तं नागवल्ली द्रव्यं मुक्तात् ताम्बूल कोई प्रताम्बूलार्थं सोनं दर्शनार्थं समर्पयामि फूलपत्री यथा शक्तित पत्रपुष्पाणि समर्पयामि नमस्कार आवाय देवतां नमः यथा शक्ति नमस्कारं समर्पयामि कर्पूर नीराजन दीपं मंगलं भगवान् नीराजनं दर्शयामि नीराजनानन्तरम् आचमनीयं समर्पयामि श्रीमद्रमारमण गोविंद गोविंद पूजा क्रियाचो इनं संपूर्णताम्या सत्यं देवीडे सदावाय सर्वदेवताभ्यो नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं श्रद्धाहीनं श्रेष्ठराश्रेश्वरी यत्पूजमजमानसपदिने आचार्यं केन मंत्रेण आवाय देवताभ्यो नमः परिपूर्णं दवासे दीपावलिने लोपल देवं अक्षत्रे यां देवना सर्वे पूजा माथाय पाठ्वा इष्टकाम्या सिद्ध्यर्थं पुनरागमनाय च यज्ञेन यज्ञमेजन्त देवाः स्थानि धर्माणं देवानागमेवान् सज्जन्ते यत्र पूर्वे साध्या सन्देवा इति पाणिपशु यां देवाना सर्वे पूजा माथाय इष्टकाम्या सिद्ध्यर्थं मुंदर
సిక్కే ఎంతో అద్భుతం రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదాం పూలు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా ఆకు చాటునున్నా పచ్చి పిందెలవుదా మట్టి లోపలున్నా చెట్ట వేరులవుదా ఎవ్వరి కంటి చూపు చేరలేని ఎక్కడ మన జంట ఊసురాని చోటున పద నువ్వు నేనుందా రంగులెత్తుకున్నా పిల్ల రంగులవుదా పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా పట్టులోన తీపి గుడ్డు ఉంది మైన చెట్టులోన ప్రేమ కొట్టుకుంది వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందా లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలి కొత్త పాఠాలు నేర్చుకుందా అందరూ ఉన్న చోట ఇద్దరవుదాం ఎవరూ లేని చోట ఒక్కరవుదాం క్షణం విడివిడిగా లేమందాం రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా మోసే గాలిని మూట కడదాం మన జాడ తెలిపే నేలను పాతి పెడదాం చూస్తున్న సూర్యుని తెచ్చిల్లాంతర్లో దీపాన్ని చేసి చూరుకెలాడదీద్దాం సాక్ష్యంగా సంద్రాలు ఉంటే దిగుడు బావిలో దాచి మూత పెడదాం నేనిలా నీతో ఉండడం కోసం చేయని ఈ చిన్ని పాటి మోసం నేరమేం కాదే ఇది మన కోసం రాయిలోన శిల్పం దాగి ఉండునంట శిల్పి ఎదురైతే బయటపడునంట
అద్దం ఎక్కడున్నా ఆ వైపు వెళ్ళకంటా నీలో ఉన్న నేనే బయట పడిపోతా పాలలో ఉన్న నీటి బుట్టులాగా నీళ్ళలో దాగి ఉన్న బెట్టులాగా నేనిలా నీ లోపల దాక్కుంటా